ఏపీకి దూసుకొస్తున్న ముంతా తుఫాన్ లిస్టులో ఉన్న జిల్లాలకు హెచ్చరిక. తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు ముందుగా తెలుసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే లిస్ట్‌ని అయితే ఒకసారి అయితే పరిశీలించినట్లయితే మరిన్ని వివరాలనేవి తెలుసుకోవచ్చన్నమాట. ఈ యొక్క తుఫాన్ వచ్చేసి దృశ్య జిల్లాలకు నిధులు కేటాయింపు అయితే బాధితులైన సహాయ శిబిరాలకైతే తరలింపు. సహాయ కేంద్రాల నెంబర్ చూసుకున్నట్టయితే మనకు 112 కానివ్వచ్చు, 1070 కానివ్వచ్చు, 1800 ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌లకు సంబంధించి కానివ్వచ్చు. ఈ యొక్క వాతావరణ శాఖ అనేది కూడా ఐఎండీ కూడా హెచ్చరికలైతే తెలిపినట్లయితే తెలుస్తుంది. తిరుపతి జిల్లా కానివ్వచ్చు, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క లిస్ట్‌లో ఉన్న జిల్లాలకు వచ్చేసైతే ఐఎండీ కూడా మనకు అలర్ట్ అనేది కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ జిల్లాలో మనకు వర్షపాతం అనేది చాలా ఎక్కువ వరకైతే వచ్చేసి ఈ రోజైతే నమోదవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరికలైతే ఇవ్వడం జరిగింది. కృష్ణ కానివ్వచ్చు, గోదావరి కానివ్వచ్చు, కోనసీమ కానివ్వచ్చు, అనకాపల్లి కానివ్వచ్చు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే ఈరోజైతే మనం చూసుకున్నట్టయితే హాలిడేస్ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుందన్నమాట. దూసుకొస్తున్న తుఫాను 20 జిల్లాల్లో సెలవులు. ముంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర తీవ్ర ప్రాంతం వైపు దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20 జిల్లాల్లో కాలేజీలకు సెలవులైతే ప్రకటించారు. అనంతపూర్, సత్యసాయి, నంద్యాల, కేఎన్ఎల్, తిరుపతి, ఎస్కేఎల్ జిల్లాలో హాలిడేస్ అయితే ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం అయితే ఉంది. తీవ్ర ప్రభావం చూపి కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు అయితే హాలిడేస్ అయితే ప్రకటించారు. మిగతా జిల్లాలో 1 నుండి 3 రోజుల వరకు అయితే సెలవులు ఇచ్చారన్నమాట. ఈ యొక్క వచ్చేసి కూడా మనకు వర్షపాతం అనేది కూడా చాలా ఎక్కువ వరకు అయితే చాలా ఎక్కువ శాతం వచ్చేసి కూడా నమోదైతే కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఏపీకి పొంచి ఉన్న ముప్పు అన్నమాట. సో ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లిస్ట్‌లో ఉన్న జిల్లాలకు సంబంధించి మీరు స్క్రీన్ మీద ఎవరికైతే చూసిర్రో వాటికి సంబంధించి కూడా వివరాలకు సంబంధించి కానివ్వచ్చు. చాలా ఎక్కువ వర్షపాతం అనేదైతే నమోదవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు పొంచి ఉన్న ముప్పు మెంత తుఫాన్ సంబంధించి అయితే మనకు వాతావరణ శాఖ అనేది కూడా హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. ఏపీకి పొంచి ఉన్న ముప్పు. సో ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మిస్ అవ్వద్దని కూడా మన ఛానల్ కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. ఏపీకి అయితే ఈ 2, 3 రోజుల్లో